అమెరికా యుద్ధ విమానం F-15E స్ట్రైక్ ఈగల్ ను ఇరాన్ కూల్చివేయడంతో గల్లంతైన పైలట్ ఆచూకీ లభ్యమైంది. ఈ పైలట్ కోసం అమెరికా ముమ్మరంగా గాలించింది. 36 గంటల తర్వాత గుర్తించారు ఆచూకీ అనేది. పైలట్ ను అమెరికా భద్రతా బలగాలు రక్షించాయి. ఇరాన్ కూడా పైలట్ ఆచూకీపై దృష్టి సారించింది. శత్రుదేశ పైలట్ ఆచూకీ చెప్పిన వారికి తగిన పారితోషికం ఇస్తామని ప్రకటించింది ఇరాన్. నైరుతి ఇరాన్ లోని పర్వత ప్రాంతాల్లో రెండు దేశాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలోనే అమెరికా తమ పైలట్ ను గుర్తించింది. हेलीकॉप्टर अमेरिका తీవ్ర తుపాకీ కాల్పుల మధ్య ఇరాన్ భూభాగం నుంచి పైలట్ ను రక్షించి తీసుకెళ్లాయి అమెరికన్ బలగాలు. ముమ్మర సర్చింగ్ తర్వాత పైలట్ ఆచూకీని గుర్తించాయి. మిస్ అయింది F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానానికి చెందిన పైలట్. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు మించి రెస్క్యూ ఆపరేషన్ సాగింది అక్కడ. ఇరాన్ భూభాగంలో అమెరికా ఇరాన్ దళాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. పైలట్ రక్షణ కోసం అమెరికా స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగింది. పైలట్ ను పట్టుకునేందుకు IRGC పూర్తి స్థాయిలో నాకాబందీ చేసినా ఉపయోగం లేకపోయింది. IRGC ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఆపరేషన్ లో అమెరికా బలగాలదే పై చేయిగా నిలిచింది. ఎందుకంటే మనం చూసాం అమెరికా నుంచి ఏ స్థాయిలో ఎఫెక్ట్స్ అయితే నడుస్తున్నాయి, దాడులు అయితే నడుస్తున్నాయో అటు సైడ్ నుంచి ఇరాన్ కూడా అదే స్థాయిలో అటాక్స్ అనేది చేస్తోంది. సో ఈ సిచ్యువేషన్ లో ఎవరైనా మా దగ్గరికి వస్తే అటాక్ చేయడానికి వచ్చిన వారు డెడ్ బాడీస్ వస్తాయని చెప్పి ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. సో ఏదైతే F-15E కి సంబంధించి పైలట్ ఒకవేళ దొరికితే ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇరాన్ గట్టిగా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. కాకపోతే అమెరికాకు సంబంధించినటువంటి బలగాలకి పైలట్ ఆచూకీ లభించినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఆశ, అమెరికా పైలట్ ఆచూకీ లభ్యమైంది. ఇరాన్ లో దీనికి సంబంధించినటువంటి F-15E స్ట్రైక్ ఈగల్ యుద్ధ విమానం ఇరాన్ కూల్చివేసింది. ఆ సమయంగా పైలట్ తన ఎజెక్షన్ తోటి బయటికి వచ్చినటువంటి పైలట్ కోసం పెద్ద ఎత్తున కూడా ఆచూకీ కొనసాగింది. ఇరాన్ దళాల అదుపులో ఉండడం ఒక దశలో ప్రచారమైనప్పటికీ కూడా అమెరికా దాన్ని ఒకవైపు నుంచి కొట్టిపారేసింది. తమ పైలట్ వారికి దొరకలేదు, సురక్షితంగా ఉండడం, తన ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి అమెరికా ప్రకటించింది. ఆ దశలోనే పెద్ద ఎత్తున కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి అతన్ని ఆచూకీ కనుక్కొని అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో అతన్ని పట్టుకుని బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. తమ పైలట్ రక్షించుకున్నామని చెప్పేసి అమెరికన్ స్పెషల్ ఫోర్స్ ప్రకటించింది. ఒకవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా పూర్తి స్థాయిలో నాకాబందీ నిర్వహించి ఆ పైలట్ ని పట్టుకోవడం కోసం గట్టి ప్రయత్నాలు చేశారు. తమ భూభాగంలో అనేక చోట్ల కూడా అమెరికాకు సంబంధించి ఎక్కడ కూడా వారికి దొరకడం కోసం ప్రయత్నం చేసినప్పుడు కూడా చివరికి ఇరాన్దే సంబంధించి ఆచూకీ కనిపెట్టలేకపోయింది. చివరికి ఇటు అమెరికా తమ స్పెషల్ ఫోర్స్ ని ఉపయోగించి చివరికి పైలట్ ఆచూకీ కనుగొని 36 గంటల తర్వాత అతన్ని సురక్షితంగా రక్షించి అమెరికా భద్రతా బలగాలు అతన్ని తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికే రెండు F-16 స్ట్రైక్ ఈగల్ కూల్చివేసినటువంటి ఇరాన్ రెండు యుద్ధ విమానాలు కూల్చివేసింది. అమెరికాలో అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఈ యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేయగలిగింది. కానీ అందులో ఉన్నటువంటి పైలట్ ని బందీగా పట్టుకోవాలని చెప్పేసి ఇరాన్ చేసినటువంటి ప్రయత్నాలు ఒకవైపు సఫలం కాలేదు. అమెరికా తన అత్యాధునికమైనటువంటి సురక్షితమైనటువంటి ఆ స్పెషల్ ఫోర్స్ ను ఉపయోగించి అతన్ని పూర్తి స్థాయిగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అతన్ని 36 గంటల తర్వాత ఆచూకీ కనుగొని తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అతను పట్టుకోవాలని చేసిన ప్రయత్నాలు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కు ఫలించలేదు. రెండు వర్గాల మధ్య ఇటు అమెరికా సంబంధించినటువంటి స్పెషల్ ఫోర్స్ కు అదేవిధంగా ఇటు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ మధ్య పెద్ద ఎత్తున కూడా క్రాస్ ఫైరింగ్ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. తమ భూభాగంలోకి వచ్చినటువంటి పైలట్ ని ఖచ్చితంగా బందీ చేస్తామని చెప్పేసి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బలంగా కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అమెరికా తన టెక్నాలజీని ఉపయోగించి అతనికి సంబంధించినటువంటి GPS కోఆర్డినేట్స్ స్పష్టంగా గుర్తించి ఆ కొండల్లో అతన్ని గుర్తించి తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.